ఉదయ నమస్కారం అందరికీ. ఈరోజు డే 42 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు మన దగ్గర డీజే ఆస్మో పాకెట్ ఉందన్నమాట. దీన్ని అన్బాక్స్ చేద్దాం. మొన్న చెప్పా కదా ఒక చిన్న ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నానని, అది ఇదే అనమాట. ఓపెన్ చేసి చూద్దాం, సరేనా? విత్ దోస్ డీటెయిల్స్ ఇక అన్బాక్సింగ్ చేద్దాం. టోయ్ ఏదో బాక్స్ వచ్చింది. ఇందులో ఏమన్నాయంటే, సో ఇది మొత్తం క్రియేటర్ కాంబో అనమాట. సింగిల్ కెమెరా కాదు, క్రియేటర్ కాంబో. సింగిల్ కెమెరా కూడా కొనుక్కోవచ్చు, కానీ క్రియేటివ్ కాంబోలో ఏంటంటే ఒక 2-3 ఎడిషనల్ యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు అనమాట. మొత్తం కలిపి ఒరిజినల్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 70,000 అనుకుంటాను. మనకు ఆఫర్లో వచ్చింది. కేస్ లాంటిది అనమాట ఇది. సో మనం ఆస్మో పాకెట్ ఏదైతే ఉందో అది గింబల్ హ్యాండిల్ ఫ్రీ ఉంటుంది కదా, ఆ గింబల్ హ్యాండిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇంట్రో మ్యూజిక్ వేరేది వాయిస్తే కాపీరైట్ పడుతుందని సెల్ఫ్గా వేసా. సో ఇదనమాట. ఓకే, ఓపెన్ చేస్తే ఒక డీజే, ఇంకొక మైక్ అనమాట. ప్రీవియస్గా మన దగ్గర ఉన్న డీజే మౌత్ పీస్లకి, కాకపోతే ఇది చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో ఒకటి చెక్ చేద్దాం. పక్కన పెడదాం అందాక. దాని తర్వాత వచ్చేసి యాక్సెసరీ నెంబర్ 3. సో ఇదేదైతే ఉందో అదేంటంటే ఎక్స్ట్రా బ్యాటరీ హబ్ అనమాట. సో పవర్ బ్యాంక్ లాగా, అర్థమైందా ఇది. దాని తర్వాత ఇంకొకటి బుడ్డది. ఇది రెగ్యులర్ బ్యాటరీ బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాక్. ఓకే, చాలా పెద్ద ఉంది భయ్యో ఇది. తర్వాత వచ్చేసి ఒక బుడ్డి ట్రైపాడ్. యా, మామూలు లేదు. తర్వాత వచ్చేసి ద హీరో. టడన్ టడన్ టడన్. యాక్చువల్లీ దాని ఫర్మ్ ఫ్యాక్టర్కి ఇది మంచిగా సాలిడ్గా వెయిట్ ఉందండి. అండ్ ఇలా తిప్పగానే ఆన్ అవ్వాలి. నైస్ కదా. ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినా చూసారా, మళ్ళీ సొలభ చేద్దాం. ఇట్లా తిప్పగానే మామూలు లేదు, సూపర్ ఉంది. సో బాగుంది భయ్యా, భలే ఉంది. గింబల్ సెట్టింగ్. దీంతో రేపటి నుంచి మనం వీడియోస్ కుమ్మేద్దాం. సో నేను ఇట్లా ప్రజెంట్ ట్రైపాడ్ని పెట్టేసి, దానికి ఇచ్చిన ట్రైపాడ్, దానికి ఇచ్చిన ఈ బుడ్డ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది, ఆ తర్వాత మన ఒరిజినల్ అది పెట్టేసి చక్కగా వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. పెద్ద తలనొప్పి లేకుండా హ్యాపీగా ఇట్లా మాట్లాడుకుంటూ. సో ఇది డీజే ఆస్మోతోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకైతే ఇది బాగా అనిపిస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు నేను ఒక క్రియేటర్ కాంబో కొనుక్కున్నాను. దాంట్లో రకరకాల యాక్సెసరీస్ ఇచ్చాడు. దాంట్లో నా ఫేవరెట్ ఇది, ఎందుకంటే ఇది లేకపోతే ఆస్మో అంకనైపోద్ది. బేసిక్గా ప్రొడక్టివ్ కేస్ లాంటిది అనమాట. ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ ఏదైతే ఉందో అది పెట్టుకోవడానికి ఒక చిన్న మ్యాగ్నెట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ. సో ఇది వైడ్ యాంగిల్ లెన్స్. ఒకసారి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట ఇది. వైడ్ యాంగిల్స్ పెడితే చూసారా, కొంచెం నా బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. తీసేద్దాం. సో ఇది సంగతి ప్రజెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది సో బేసిక్గా బ్యాటరీ బ్యాకప్ కాకుండా ఉండేదన్నమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ ప్రజెంట్ కింద పెట్టాను, దాంతోపాటే అవుతుంది ఈ వీడియో రికార్డింగ్కి. సో ఇది ఇంకొక మాడ్యూల్. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ట్రైపాడ్ పెట్టుకోవడానికి మనకి చిన్న మౌంట్ ఒకటి ఉంటుంది. ట్రైపాడ్
ఇవన్నీ ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను, బట్ కొంచెం వీటిని టెస్టింగ్ చేశాను అనమాట. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఇది ఒక కాంపాక్ట్ సెటప్ లాంటిది, విచ్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. యాక్చువల్గా చాలామంది అంటారు ఏంటంటే వ్లాగర్స్ మస్ట్ హ్యావ్ ఇట్, డైలీ వ్లాగర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఈ అడ్వెంచర్ వీడియోస్ చేస్తున్నారో ఆబ్వియస్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కానీ టాకింగ్ హెడ్ వీడియోస్కి ఇది అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే చూడండి ఫేస్ ట్రాకింగ్ ఇది బేసిక్గాను. ఎటు వెళ్ళినా సరే నా తలకు ఫేస్ ఈజీగా ట్రాక్ అవుతుంది, స్పాంటేనియస్ మూమెంట్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఈ టాకింగ్ హెడ్ వీడియోస్కి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో శాంపిల్ వీడియో అన్నా కదా, శాంపిల్ వీడియో ఎందుకని ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తున్నా. ఎట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియో నా హెడ్ ట్రాక్ అయితే కొద్దీ ఆ గింబల్ కూడా వచ్చారా మంచిగా మూవ్ అవుతుంది, అదే బాగా అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సింపుల్ సెటప్. ముందైతే చాలా కాంప్లికేటెడ్గా వేరే వేరే ట్రైపాడ్లు అన్నీ వాడాల్సి వస్తుంది, ఇప్పుడు చాలా నీట్గా అయిపోతుంది పని అంతా అనమాట. అది సంగతి గైస్. నాకు అడిగితే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది అనమాట ప్రజెంట్. మన అవుటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని షార్ట్స్ కూడా దాంతోనే రికార్డ్ చేశాను. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది, మంచి క్లారిటీ వస్తుంది. 4K 30 FPSలో నేను రికార్డ్ చేసుకుంటున్నాను, అందుకని ఎక్కువ కాదు, ఎందుకంటే నాకు ఇప్పుడు మోషన్ బ్లర్ ఇవన్నీ అవసరం లేదు. సో నేను నా ఫ్రేమ్ రేట్ తక్కువగానే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మ్యాక్సిమం దాని ఏమంటారు, మన లైటింగ్ కూడా నాది విపరీతమైన లైటింగ్ ఏం కాదు, నా దగ్గర ఉన్న కాస్త కోస్తో చిన్న లైటింగ్స్తో మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి. సో నాకు అపర్చర్ నా తాలూకా షట్టర్ స్పీడ్ మరీ ఎక్కువ ఉండే అవసరం లేదు. ఇంకా దీని తాలూకా యూస్ కేస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం రీసెర్చ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంతే గైస్, ఉంటాను ఇక, సెలవు, బాయ్ బాయ్.